కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము గత 3 కార్యక్రమాల్లో దేవదూతలను గురించి నేర్చుకున్నాం. మనము గత 3 కార్యక్రమాల్లో 3 ఎపిసోడ్లో బైబిల్ గ్రంథం నుంచి దేవదూతల యొక్క పరిచర్య గురించి ధ్యానిస్తున్నాం. ఇది నాన్న కూడా 4వ ఎపిసోడ్ దేవదూతల గురించి. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఎపిసోడ్లో కూడా దేవదూతలను గురించి వారి పరిచర్యను గురించి బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించబోతున్నాం. ఈ దినాన మనం మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము, ఈ 2 గ్రంథాల్లో ఉన్న దేవదూతల యొక్క పరిచర్యను గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా ప్రాంతాలను మీరు ప్రత్యేకంగా దీవించి ఈ నెలంతా కూడా కాచి కాపాడారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని మేము ప్రభువా దేవదూతల పరిచర్య గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకొనిచున్నాం. ఈ విషయాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి ఈ లోతైన మర్మాలు తెలుసుకొని దాని ద్వారా మా పట్ల మీరు ఎంత శ్రద్ధ చూపుచున్నారనే విషయాన్ని మేము గ్రహించడానికి, మీ దేవదూతల ద్వారా మాకు పరిచర్య చేయిస్తున్నారనే ఆ దివ్యమైన విషయాన్ని మేము గ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా ఉండే కృప దయచేయవలసిందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరికీ మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవదూతలు ప్రభువును నమ్ముకున్న వారికి ఈ లోకంలో మనకి ఎంతో పరిచర్య చేస్తున్నారు. ఈ దినాన్న మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము, ఈ 2 గ్రంథాల్లో అనేకమైన దివ్యమైన విషయాలు ఉన్నాయి. దేవదూతలు ఏ రీతిగా దేవుని నమ్ముకున్న వారికి పరిచర్య చేశారో, దేవుని నమ్ముకున్న విశ్వాసులకు ఆహారం కూడా పట్టుకొచ్చి ఇచ్చారో, దేవుని నమ్ముకున్న విశ్వాసులను ఏ రీతిగా వారి శత్రువుల నుంచి వారు కాచి కాపాడారో, ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క దేవదూతలు ఆయన నియమించారు మన కొరకు. వారు ఎంతో పరిచర్య చేస్తున్నారు. ఏది కూడా ఆశించకుండానే మన దగ్గర నుంచి మనం ఏమి ఇవ్వగలం దేవదూతలకి? వారు ఎంతో సేవ చేస్తున్నారు మనకి. మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనం సామాన్యులు అయినప్పటికీ మనకి దేవుడు తన దూతల్ని ఎల్లప్పుడూ కూడా కావలిగా ఉంచి అనేక రీతులుగా మనకి సహకరిస్తూ మనకు పరిచర్య చేస్తున్నారు. మొదటి రాజుల గ్రంథంలో ఏలియా ప్రవక్త గారు అరణ్యంలోకి ఆయన ఎంతో భయంతో వెళ్ళిపోయి అలసిపోయి ఆ చెట్టు కింద నిద్రపోయారు. ఆ ప్రవక్త గారు దేనికి వెళ్ళారు అరణ్యానికి అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, మొదటి రాజుల గ్రంథంలో ఎంతో దుష్టురాలైన రాణి గారు, యెజబెలు రాణి, తను అన్యురాలైనప్పటికీ తన యొక్క భర్త గారు విశ్వాసి. ఆహాబు రాజు తన యొక్క భర్త యొక్క పదవిని అడ్డు పెట్టుకుని ఎన్నో దారుణాలు ఈ యెజబెలు రాణి చేయించింది. కనుకనే ఆ దినాల్లో దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులను పెడదారి పట్టించేసి ఆ బయలును పూజించడానికి వారందరినీ కూడా ప్రోత్సహించింది ఈ యెజబెలు రాణి. కనుక ఏలియా ప్రవక్త గారు ఆ దినాల్లో ఆయన ఈ ఇశ్రాయేలు దేశం మీద, ఇశ్రాయేల్ దేశం అంటే 2 భాగాలు, ఇది ఉత్తర దేశం, దానికి సోమ్రోను రాజధాని, దాన్నే అనేక మార్లు సోమ్రోను దేశం అంటున్నాం. ఉత్తర ఇశ్రాయేల్ దేశం, నార్దర్న్ కింగ్డమ్ అంటున్నారు ఇంగ్లీష్లో. అక్కడ 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని ప్రార్థన చేయగా వర్షం కురవలేదు. ఎంతో దారుణమైన కరువు వచ్చేసింది. పశువులకు కూడా పచ్చిమేత లేక అనేకమైన పశువులు చనిపోయాయి. కటకట్లాడిపోయారు ప్రజలు మంచినీళ్ళకి. 3.5 సంవత్సరాల్లో వర్షం లేదు కనుక ఆహారం కూడా దొరకలేదు వారికి. దాంతోపాటు ఇవన్నీ కూడా ఈ యొక్క ఏలియా ప్రవక్త నిజ దేవుడెవరో నేను రుజువు చేస్తాను, మీరందరూ కూడా రండి అని వారందరికీ సవాలు చేసినప్పుడు వారందరూ కూడా కర్మేలు పర్వతం మీదకి వచ్చారు. వారు రోజంతా కూడా బలి అర్పణ చేసి ఎన్నో వారు చేయవలసినవన్నీ కూడా మంత్రతంత్రాలు చేశారు. వారు పెట్టుకున్న ఆ నియమం ప్రకారంగా
ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలా, ఆ బలి పశువుని దహనం చేయాలి. అది జరగలేదు. వారు పగలంతా ఎంత శ్రమ పడినప్పటికీ అగ్ని మాత్రం ఆకాశం నుంచి దిగి రాలేదు. అప్పుడు ఏలియా గారు, ఆయనతో ఎవ్వరూ లేరు, ఒంటరిగానే ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ బయలు ప్రవక్తలకే సంఘీభావం తెలియజేశారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, దేనికి ఇక ఇశ్రాయేలీయులు ఆ విధంగా చేశారంటే, రాణిగారు రాజుగారు రాణిగారు పెంచి పోషించారు కనుక ఆ బయలు ఆరాధనను ప్రజలందరూ కూడా ఏదో కాస్త లబ్ధి కలుగుతుందని పాలక వర్గంలో ఉన్నారు కనుక రాణిగారు రాజుగారు వారికే సంఘీభావం కలిపారు. వారితోటే వారు నిలబడ్డారు. ఏలియాతో ఒక్కరు కూడా నిలవబడలేదు. ఇక సాయంత్రం వేళ ఇంకా మీరు ప్రయత్నం చేస్తారంటే, రోజంతా ప్రయత్నించారు, అగ్ని దిగి రాలేదు, మేము చేయలేమన్నారు ఆ బయలు ప్రవక్తలు. అప్పుడు ఏలియా ప్రవక్త గారు, యెహోవా దేవుని యొక్క బలిపీఠం శిథిలమైపోయింది, దాన్ని మరలా కట్టి బలి అర్పణ అర్పించి దాని చుట్టూ కూడా కందకం తవ్వి దాని మీద నీళ్లు పోయించి ఆ బలి పశువు నీటిలో తేలి ఆడుతుంది. అప్పుడు ప్రార్థించాడు ఆయన. ఎప్పుడైతే కేకలు బొబ్బలు వేసి ప్రార్థన చేయలేదు, నెమ్మదిగా ప్రార్థించాడంతే. ఎప్పుడైతే ప్రార్థించారో ఆ కర్మేలు పర్వతం మీద వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిగా అర్పించబడిన పశువును, దాని చుట్టూ ఉన్న నీటిని సమస్తాన్ని కూడా దహించి వేసినట్లుగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ అద్భుతాన్ని చూచిన ప్రజలు అంతవరకు ఏలియా తరపున ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేయలేదు, ఏలియా ప్రవక్తకి సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే అద్భుతాన్ని చూశారో వారందరూ కూడా వెంటనే మనసు మార్చుకొని ఏలియా ప్రక్కకు వచ్చేశారు. చూచారా ఎంత త్వరగా ప్రజలు వారి అభిప్రాయాన్ని మార్చేసుకుంటున్నారో. ఇశ్రాయేలీయులు వారికి 10 ఆజ్ఞలు తెలుసు, దేవుని సత్యం తెలుసు, అయినప్పటికీ ఏదో కాస్త లబ్ధి కలుగుతుందని యెజబేలు రాణి ద్వారా, అహాబు రాజు ద్వారా వారు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా కొన్ని సందర్భాల్లో అది చేయకూడదని తెలిసినప్పటికీ బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా మనం కూడా కొన్ని కార్యాలు చేస్తున్నామా? ఎవరో నాయకులు చెప్పారని, సమాజంలో ఎంతో పలుకుబడి ఉంది వారికి, వారు చెప్పారని, వారిని అనుసరించాలని, వారి ద్వారా కాస్త లబ్ధి పొందాలని మనం కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామా? మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. ప్రభువుకి ఇష్టమైనవి, ప్రభువుకు మహిమ తెచ్చే కార్యాలు మనం చేద్దాం. వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవిద్దాం. అప్పుడు ఏలియా ప్రవక్త గారు శాసించగా వారు ఆ ప్రవక్తలందరినీ కూడా, ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా సంహరించేశారు. అప్పుడు ఏలియా ప్రవక్త గారు ముందుగానే హెచ్చరించారు అహాబు రాజుతోటి, 3.5 సంవత్సరాలు ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు, రాజుగారికి చెప్పండి వెంటనే ఇంటికి వెళ్ళిపోమని, రథంలో పెద్ద వర్షం వచ్చేస్తుంది, కుంభవర్షం వచ్చేస్తుంది అని చెప్పారు. ఆ రీతిగాని కాసేపట్లో వర్షం ప్రారంభమైపోయింది. రాజుగారు రథంలోనే తడుస్తూ వెళ్ళిపోయారు. ఏకంగా రాజుగారి కంటే ముందుగా ఏలియా ప్రవక్త పరుగున రథం కంటే కూడా స్పీడ్గా పరిగెట్టి వెళ్ళిపోయాడు దేవుని యొక్క శక్తితో. అప్పటికి ఇవన్నీ చూచిన ప్రజలు నిజదేవుడు యెహోవా అని వారు గుర్తించారు. దానితో పాటు ప్రజలందరి దృష్టిలో కూడా ఏలియా ఎంతో హెచ్చించబడ్డాడు. ప్రజల దృష్టిలో ఆయన ఒక హీరో అయిపోయాడు. అయితే ఈ దుష్టురాలైన యెజబేలు రాణి తను పరువు పోయింది నాకు అనుకున్నట్లుగా ఎంతో కుమిలిపోయింది. కారణం తను చెప్పినట్లుగా జరగలేదు కనుక, తన పంతం నెగ్గలేదు కనుక ప్రజల దృష్టిలో తను ఒక 0 అయిపోయింది, ఒక 0 అయిపోయింది. అప్పుడు దానిని తట్టుకోలేని ఈ యొక్క యెజబేలు రాణి ఒక శపథం చేసింది. ఏమని? రేపు సాయంత్రం లోపల ఏలియా ప్రవక్తను హతం చేసేస్తాను, రేపు సాయంత్రానికి నీవు ఇక ప్రాణంతో ఉండవు అని కబురు పంపించేసింది ఏకంగా. చూచారా ప్రియ సోదరి సోదరులారా, అంత అద్భుతం జరిగినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆయన ప్రార్థన చేయగా వర్షం వచ్చినప్పుడు అప్పటికైనప్పటికీ, అవి చూచినప్పటికీ తన మనసు మారలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అనేక మార్లు దేవుని యొక్క అద్భుతాలు చూస్తూ, అనేక మార్లు దేవుని యొక్క శక్తిని మనం గ్రహిస్తూ కూడా ఇంకా దేవుని తట్టు తిరగకుండా, మారు మనసు పొందకుండా జీవిస్తున్నామా? ఏలియా ప్రవక్త అయినప్పటికీ ఆయన మానవుడు కనుక భయపడి ఆ అడవికి పారిపోయాడు. ఆయన పరుగున వెళ్ళిపోయాడు. దీని ద్వారా మనం గుర్తిస్తున్నది ఏంటంటే, దేవుడు తన యొక్క ప్రవక్తని ఎక్కడున్నప్పటికీ రక్షించగలడు, కాపాడగలడు. కానీ ఆయన ప్రవక్త అయినప్పటికీ మానవుడే కనుక ఆయనలో ఉన్న
ఆ మానవ కోణాన్ని ఒక్కసారి గమనిద్దాం. ఆ భయంతో ఆయన అరణ్యానికి పారిపోయాడు. ఆ అరణ్యంలో రోజంతా కూడా ప్రయాణం చేసి అలసిపోయి ఆకలితో మంచినీరు లేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక బదరీ వృక్షం కింద, ఇంగ్లీష్లో బ్రూమ్ ట్రీ అన్నారు, దాని కింద కూర్చుని ఈ విధంగా ప్రార్థించాడు. ఈ ప్రార్థన మనం 1 రాజులు 19 చదువుతున్నాం. ప్రభువా, నా ప్రాణాన్ని తీసుకోండి, నాకు మరణం ఇవ్వండి, నేను ఏమీ కూడా నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నాకు మరణం ఇవ్వండి అని ప్రార్థించాడు. దీనివల్ల ఎంతో మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. దీన్నే మనం ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటున్నాం. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కారణం, రాణిగారి శపథం చేసింది, రేపు సాయంత్రానికల్లా నిన్ను హతం చేసేస్తానని. ఎంతో క్రూరోలు కనుక ఖచ్చితంగా నన్ను హతం చేసేస్తుంది అన్నట్లుగా, నా ప్రాణాన్ని మీరే తీసుకోండి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అనేక మార్లు ఉన్న ఒత్తిడిని బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి, పరిస్థితులను బట్టి నీవు కూడా ఎప్పుడైనా ప్రియ సోదరి సోదరుడా నాకు మరణం దయచేయండి అని ప్రార్థించావా? లేకపోయినట్లయితే ఆ యొక్క పరిస్థితులు ఎంతో నీకు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక, ఆ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు ఏవైనప్పటికీ నీకెంతో మానసిక ఒత్తిడి తెచ్చాయి కనుక ఎప్పుడైనా సరే చనిపోవాలని ఆలోచన వచ్చిందా? చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశావా? దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. మనం ఆత్మహత్య ఆలోచన మన మనసులోనికి రానివ్వకూడదు. కారణం, యేసు ప్రభువారు మనకి ఆయన నిత్యజీవం ఇవ్వటానికి వచ్చారు. అయితే సాతాను మన యొక్క జీవితాల్ని నాశనం చేయటానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అలసిపోయిన ఆ ఏలియా ప్రవక్త గారు ఆ చెట్టు కిందే గాఢ నిద్ర పట్టేసింది. ఆ చెట్టు కిందే నిద్రపోయారు ఆయన. మన యొక్క భాషలో నిద్ర సుఖం ఎరగదని మనకు సామెత ఉన్నది. నిద్ర వచ్చినట్లయితే ఇక ఎక్కడైనా సరే పరుండిపోతాం. ఆయన అలసిపోయాడు, ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు, నిద్రపోయాడు. 1 రాజుల గ్రంథం 19 చూసినట్లయితే ఏలియా ఆ రీతిగా నిద్రిస్తున్న సమయంలో దేవదూతను పంపించారు. దేవదూత వచ్చారు. దేవదూత వచ్చి తట్టిని మరి లేపారు. కాను గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన్ని అటు ఇటు కదుపుతూ లేపారనమాట. ఆయన లేపి నీవు లేచి భోజనం చెయ్యి అని చెప్పారు. అప్పుడు ఆ నిద్రలోంచి కాస్త ఆయనకి మెలకు వచ్చినప్పుడు బహుశా ఆయన మనసులో ఒక భయం వచ్చే ఉంటుంది. త్వరలో ప్రభు వస్తున్నారు, మనం పరలోకం వెళ్తాం. పరలోకం వెళ్ళిన తర్వాత ఏలియా ప్రవక్త గారిని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దేవదూత వచ్చి మిమ్మల్ని ముట్టుకొని ఇలాగా మిమ్మల్ని తట్టి లేపుతున్నప్పుడు మీ మనసులోకి వచ్చిన ఆ ఆలోచన ఏమిటి? బహుశా ఆ దుష్టురాలైన యెజబేలు యొక్క సైనికులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని బంధిస్తానికి వచ్చేసారని, లేకపోయినట్లయితే మిమ్మల్ని హతం చేసేస్తున్నారని అనుకున్నారా? ఖచ్చితంగా మానవుడిగా ఆ భయం వచ్చే ఉంటుంది ఆయనకి. కానీ ఇంకా కళ్ళు తెరవలేదు కనుక నిద్రలో నుంచి ఎవరో లేపుతున్నారు, నన్ను వచ్చి బంధించేస్తారు, లేదా నన్ను హతం చేసేస్తారు. కారణం, బ్రతికైనా సరే చంపైనా సరే తీసుకువెళ్ళి ఆ రాణి గారికి చూపించినట్లయితే వారికి పెద్ద బహుమతి ఇచ్చేస్తుంది, వారికి సన్మానం చేసేస్తుంది, వారికి ఏదైనా పెద్ద ఉద్యోగం ఇచ్చేస్తుంది అనే ఆశ వారికి. ఆయన కళ్ళు తెరిచి చూచేటప్పటికి ఆశ్చర్యమైపోయింది. 1 రాజుల గ్రంథం 19 కళ్ళు తెరిచేటప్పటికి ఎవరు కనిపించారు? దేవదూత. ఆయన తల ప్రక్కనే వేడిగా కాలుతున్న ఆ పొయ్యి మీద అప్పం అంటే చపాతీలు లాంటివి అన్నమాట, అవి కనిపించాయి. ఒక బాటిల్లో మంచినీళ్ళు కూడా, ఒక సీసాలో నీళ్లు కూడా పట్టుకొచ్చారు దేవదూత. వెంటనే ఆకలితో ఉన్నారేమో ఆయన లేచి ఆ ఆహారాన్ని భుజించి ఆ మంచినీళ్ళు త్రాగారు. చాలా అలసిపోయారేమో, మరలా వెంటనే నిద్ర పట్టేసింది. మరలా నిద్రపోయారు, గాఢ నిద్ర. మరలా వచ్చారు దేవదూత రెండోసారి. ఈ విషయాన్ని 1 రాజుల గ్రంథం 19 మనం గమనించినట్లయితే దేవదూత మరలా ఆహారం పట్టుకొచ్చారు, మరలా బాటిల్లో సీసాలో నీళ్ళు పట్టుకొచ్చారు, మరలా లేపారు భోజనం తినమని. అనగా మొదటి భోజనం తిన్న తర్వాత ఎన్ని గంటలు నిద్రపోయారో ఆయనకి తెలియదు. మరలా భోజనం సమయం అయింది, దేవదూత వచ్చేసారు, భోజనం పట్టుకొచ్చారు, మంచినీళ్ళు పట్టుకొచ్చారు బాటిల్లో. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. దేవునికి దేవదూతలకి మనం ఎక్కడ ఉన్నామో వారికి తెలియను. మనం అరణ్యంలో ఉన్నా వారికి తెలియను. ఏలి ఎక్కడున్నారో దేవునికి తెలుసు, దేవదూతలకు తెలుసు. కనుకనే దేవదూతను పంపించారు. దేవదూత వచ్చేసారు ఆహారం పట్టుకుని, మంచినీళ్ళు పట్టుకొని. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మనం మంచి స్థలంలో ఉన్నా, చెడ్డ స్థలంలో ఉన్నా, ప్రియ సోదరి సోదరులారా, మనం మంచి స్థలాల్లో ఉంటున్నామా, లేకపోతే మనం విశ్వాసులుగా వెళ్ళకూడని ప్రాంతాలకు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి అక్కడ ఉంటున్నామా? మనం ఎక్కడున్నప్పటికీ
దేవదూతలకు తెలుసు. దాంతోపాటు దేవుని నమ్ముకున్న వారు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసు దేవదూతలకి. వారి యొక్క అవసరత, చిన్న అవసరం పెద్ద అవసరం కూడా అన్నీ కూడా తెలుసు వారికి. కనుకనే ఆహారం పట్టుకొచ్చారు, మంచినీళ్ళు పట్టుకొచ్చారు. ఏలియా గారు ప్రార్థన చేయలేదు నాకు ఆహారం కావాలి, మంచినీళ్ళు కావాలని. అయినప్పటికీ దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి, ఎంత కృపగలవాడో చూడండి, ఆహారాన్ని మంచినీళ్ళు పంపించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఎటువంటి కష్టంలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ దేవునికి తెలుసు మనం ఎక్కడ ఉంటున్నామో. దేవునికి దేవదూతలకు తెలుసు మనం ఎక్కడ నివసిస్తున్నాము. మన యొక్క అవసరాల వారికి తెలుసు. తెలియటమే కాదు, ప్రభు ఆ అవసరాన్ని మన కొరకు పంపిస్తున్నారు దేవదూతల పరిచర్య ద్వారా. చూచారా ఎంతటి అదృష్టమో మనకి. దేవదూతల పరిచర్య ద్వారా ఏలియా గారికి ఎంత ఉపకారం జరిగింది. ఆ అరణ్యంలో కూడా, అరణ్యంలో మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలియదు ఆయనకి, ఆహారం ఎక్కడ ఉంటుందో తెలియదు, దేవుడు పంపించారు. ఈ యొక్క కడవరి కాల చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. మనం కూడా ఆనాటి దుష్ట పాలకుల్లాగే ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా దేవుని నమ్ముకున్న వారికి కొనటానికి లేదు అవకాశం, అమ్మటానికి లేదనే అవకాశం 666 ముద్ర ప్రవేశపెడతారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మనం చదువుతున్నాం. అటువంటి కడవరి కాల చివరి దినాల్లో ఆ దుష్ట పాలకుల పాలనలో మనం ఎలాగా జీవించాలా? యేసుప్రభువు ముందుగానే మనకు చెప్పారు. కడవరి కాల చివరి దినాల్లో రెండో రాకడకు ముందు మనము పర్వతాలకు వెళ్ళిపోండి, కొండలకు వెళ్ళిపోండి అని చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనంలో. మరి ఆ పర్వతాల్లో ఉన్నట్లయితే మనకు ఆహారం ఎవరిస్తారు, మనకు మంచినీళ్ళు ఎవరిస్తారు అనే ప్రశ్న వస్తుంది. ఏలియా యొక్క సాదృశ్యం, ఏలియాకు దేవుడు ఏ రీతిగా సహకరించారో, దేవదూతలు పంపించి ఆహారం పంపించారు, మంచినీళ్ళు పంపించారు. అదే రీతిగా మనకి కూడా దేవుడు ఖచ్చితంగా ఈ కడవరి కాల చివరి దినాల్లో సహకరిస్తారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, మనకి కొనటానికి అమ్మటానికి లేని రోజు వచ్చినప్పుడు ఆహారం మంచినీరు కూడా ఇస్తారు. కారణం ఈ దినాల్లో ఆహారం కొనుక్కోవాల్సి వస్తుంది, మంచినీరు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిని దేవుడు దేవదూతల పరిచర్య ద్వారా మనకు సహాయం చేయటానికి ఈ యొక్క జరిగిన సంఘటన కల్పించినది కాదు సుమా, మనకు బైబిల్ గ్రంథంలో ప్రభు పెట్టారు. దీని ద్వారా మన విశ్వాసం బలపడాలని. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి అవసరతలో ఉన్నప్పటికీ తప్పకుండా ప్రభు నమ్ముకున్న వారికి దేవుడు ఆయన దేవదూతల ద్వారా ఈనాడు కూడా సహకరిస్తారు, సహాయం చేస్తారు, పరిచర్య చేయిస్తారు. కారణం యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక దేవదూతల పరిచర్య రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఈ భూమి మీద విశ్వాసులకు కొనసాగుతుంది. మరి ఒక సంఘటన, సిరియా సైన్యం వారు డోతాన్ అని ఒక చిన్న పట్టణం, ఆ పట్టణం దగ్గరికి వచ్చి ఆ పట్టణం గేటు వద్ద నిలబడి సైన్యం అంతా కూడా, ఈ పట్టణంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయనను మాకు అప్పగించండి, మేము తీసుకెళ్ళిపోతాం అన్నారు. ఆ పట్టణవాసులందరూ కూడా ఈ ప్రవక్తను ఎలాగ అప్పగించాలి మనం? ఒకవేళ మీరు ఆ ప్రవక్తను అప్పగించకపోయినట్లయితే ఈ యొక్క పట్టణాన్ని అంతటి కూడా అగ్నితో కాల్చేస్తామని వారు కేకలు వేస్తున్నారు. అప్పుడు ఎలీషా ప్రవక్త గారు ఆ పట్టణంలోనే నివసిస్తున్నారు, చిన్న పట్టణం. ఆ ఎలీషా ప్రవక్త గారు ఆ గేటు కాడికి వచ్చారు, ఆ పట్టణం యొక్క గవిని దగ్గరికి వచ్చారు. ఈ విషయాలు మనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాం. ఆయన దైవజనుడు కనుక ఎలీషా ప్రవక్త గారు ఆయన చుట్టూ కూడా దేవదూతల సమూహం ఉన్నట్టుగా చూచారు. కానీ ఆయనకు సహకరిస్తున్న, ఆయనకు సేవ చేస్తున్న ఆ పరిచారకుడు, ఇంగ్లీష్లో మనం హెల్పర్ అంటున్నాం కదా, ఆయన నా ఏలినవాడా, నా యజమానుడా, ఇంతమంది సైన్యం వచ్చేశారు, ఇంతమంది సిరియా సైన్యం వచ్చేసింది, ఈ పట్టణం అంతని కూడా కాల్చేస్తామంటున్నారు, మనం ఏం చేయాలి ఇప్పుడు అని చాలా ఆందోళన పడిపోయాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త గారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ప్రభువా, నా యొక్క సేవకుని యొక్క నేత్రాలని మీరు తెరవండి ప్రభువా అని ప్రార్థన చేయగా, ప్రభు ఆ సేవకుని యొక్క నేత్రాలు తెరిచారు. నేత్రాలు తెరవగానే ఆయన ఏం చూడగలిగారు? ఆ పర్వతం మీద అంతా కూడా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దేవదూతల సైన్యం కనిపించింది. ఈ విషయాన్ని మనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో చదువుతున్నాం. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త గారు ప్రార్థించారో దేవుడు ఆ యొక్క సేవకుని యొక్క నేత్రాలు తెరవగా చుట్టూ కూడా అగ్ని రథాలు, అగ్ని గుర్రాల్లాగా దేవుని యొక్క సైన్యం కనిపించింది. అప్పుడు ఆ సేవకునికి తెలిసింది, తన యొక్క సేవకుడైన, తన యొక్క భక్తుడైన ఎలీషా ప్రవక్తని కాపాడటానికి దేవుడు పరలోకపు సైన్యాన్ని పంపించేశారు. పరలోకపు సైన్యం ముందు ఈ భూలోకంలో సైన్యం అంతా వచ్చినప్పటికీ వారు ఏమాత్రం ఏం చేయగలరు మానవులు? ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా.
మన అనుదిన జీవితంలో దేవదూతలు మన కంటికి కనిపించట్లేదు, కానీ ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ కూడా దేవుడు దేవదూతలను ఒక కంచె వలె, ఒక హెడ్జ్ వలె, ఇంగ్లీష్లో హెడ్జ్ అంటున్నాం, అనగా ఒక కంచెలాగా చుట్టూ మనకి ఒక కాపుదల ఆయన పెడుతున్నారు. ఆయన నమ్ముకున్న మనకి ఈ లోకంలో సాతాను ఎటువంటి హాని కలుగ చేయకుండా దేవుడు ఈ రీతిగా దేవుని యొక్క కాపుదల మన చుట్టూ కూడా ఉంచుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, నీవు కూడా అనేక శ్రమల్లో ఉన్నావా, అనేక కష్టాల్లో ఉన్నావా? నీ శత్రువులు ఏదో రీతిగా నిన్ను నాశనం చేసేయాలని, నిన్ను ఏదో రీతిగా తొక్కేయాలని, నిన్ను ఏదో రీతిగా కించపరచాలని వారు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారా? యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క నడుపుదల, ఆయన యొక్క భద్రత దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవదూతల్ని ఎల్లప్పుడూ కూడా మనతో ఉంచి ఆ దేవదూతల యొక్క సహకారంతో, ఆ దేవదూతల యొక్క సహాయంతో, దేవదూతల పరిచర్య ద్వారా మనకి దేవుడు కాపుదల ఇస్తారు. కీర్తనల గ్రంథం 34:7 మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని విడిపించును. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే మనకు ఎల్లప్పుడు కూడా దేవదూతల్ని ఆయన కావలిగా ఉంచుతారు, మనల్ని నడిపిస్తారు. మరి ఒక సంఘటన, సెనాచెరబ్ అని అష్షూరు రాజు, నినివే నగరం ఆయన యొక్క రాజధాని ఆ రోజుల్లో. ఈ సంఘటన క్రీస్తుపూర్వం 701 సంవత్సరంలో జరిగింది. ఆ సైన్యం అంతా కూడా అష్షూరు రాజు అయిన సెనాచెరబు ఆయన సైన్యంతో వచ్చి అప్పటి ఇశ్రాయేలీ రాజు, అప్పటి యూదుల రాజు హిజ్కియా రాజు గారు. ఈ విషయాలు మనం 2 అధ్యాయాల్లో, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం, ఇదే విషయాలు యెషయా గ్రంథం 36వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వారు మొదటిసారి వచ్చినప్పుడు ఆ హిజ్కియా రాజు గారు ఎంతో పన్ను కట్టి బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు అవన్నీ కూడా ఇచ్చి వారిని పంపించి వేశారు. అది క్రీస్తుపూర్వం 701 సంవత్సరంలో. తర్వాత మరలా వచ్చారు రెండోసారి, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మరలా వచ్చారు. వచ్చినప్పటికీ ఈ యొక్క హిజ్కియా రాజు ఆ బబులోనీలతో, ఈజిప్ట్ వారితో, తక్కిన వారితో, ఎంతో వారందరితో కూడా ఆయన పొత్తులు పెట్టుకున్నాడు. కనుక ఈ అష్షూరు రాజు అయిన సెనాచెరబుకి అది ఏమాత్రం నచ్చలేదు. అప్పుడు పెద్ద సైన్యం, 2 లక్షలకు పైగా సైన్యంతో వచ్చి యెరూషలేమును ముట్టడి వేసి, అప్పుడు సెనాచెరబు రాజు గారు హిజ్కియా రాజుకు వర్తమానం పంపించారు తన యొక్క వార్తాహరుడి ద్వారా. నీవు నీ యెహోవా దేవుడు నిన్ను కాపాడతాడని నమ్ముకొని మోసపోవద్దు. ఏ దేవుడు కూడా నిన్ను నా చేతిలో నుంచి రక్షించలేడు. హిజ్కియా రాజు, ఈ చుట్టుపక్కల అనేక దేశాలు మేము సమూలంగా ఓడించి నాశనం చేసేసాం, నా చేతిలో నుంచి నిన్ను తప్పించగల దేవుడు ఎవ్వరు కూడా లేరు అని వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం అందుకున్న హిజ్కియా రాజు గారు తన యొక్క వస్త్రాలు చించుకొని, గోనిపట్ట కట్టుకొని, దుఃఖంతో దేవుని సన్నిధిలో తగ్గించుకొని దుఃఖంతో వెళ్ళి ప్రార్థించాడు. ప్రభువా, నాకు ఈ ఆపద వచ్చింది, మీరే కాపాడండి అని. దానితో పాటు తన యొక్క సేవకుల్ని యెరూషలేము నగరంలోనే నివసిస్తున్నారు యెషయా ప్రవక్త గారు, ఆయన దగ్గర కూడా పంపించారు, దేవుని యొక్క వర్తమానం ఏంటి తెలుసుకుని రండి అని. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో, ఎప్పుడైతే ఇబ్బందులు వస్తున్నాయో, ఎప్పుడైతే శ్రమలు వస్తున్నాయో, దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళి మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో వెలిపించినట్లయితే తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తారు. దేవుడు యెషయా ప్రవక్తకి వర్తమానం పంపించారు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 33వ వచనంలో, ఈ యొక్క రాజు నీకు ఏ కీడు చెయ్యలేడు, యెరూషలేము నగరంలో అడుగు పెట్టలేడు, యెరూషలేము నగరంలోనికి ఒక్క బాణాన్ని కూడా ఆయన వెయ్యలేడు, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 34వ వచనం, ఏ దారిలో వచ్చాడో ఆ దారిలోనే పారిపోతాడు మరలా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనంలో, నేను ఈ యొక్క నగరాన్ని, నా నగరం యెరూషలేము నగరం, నా నామము ఘనత కొరకు ఈ యొక్క నగరాన్ని నేను కాపాడుతాను. దానితో పాటు నా సేవకుడైన దావీదును బట్టి ఈ యెరూషలేము నగరానికి ఏ హాని కలగకుండా నేను దీనిని రక్షిస్తాను, దీనిని కాపాడుతాను అని ప్రభు వర్తమానం పంపారు యెషయా ప్రవక్త ద్వారా. ఆ రాత్రి వేళ దేవుడు దూతను పంపించారు. ఆ దూత దిగి వచ్చి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనాన్ని గమనించినట్లయితే, ఒక్క దూతే ఆ రాత్రి వేళ వచ్చి నిద్రపోతున్న ఆ అష్షూరు సైన్యం 2 లక్షలకు పైగా ఉన్నారు, వారిలో ఉన్న యుద్ధశూరులు, ఆ యుద్ధ నాయకులు, ఆ కెప్టెన్లు
వారందరినీ కూడా హతం చేసేశారు. ఎంతమంది హతం అయిపోయారు? 1,85,000 మందిని ఒక్క దూతే సంహరించేశారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దూతను పంపించి ఏ విధంగా హిజ్కియా రాజుకు యెరూషలేము నగరానికి ఎంత విడుదల ఇచ్చేశారో చూడండి. కనుక దేవుడు ముందుగానే చెప్పారు యెషయా ప్రవక్త ద్వారా. యెషయా గ్రంథం 37:7 నేను నిన్ను విడిపిస్తాను, నీకే కీడు కలగదు. సెనాచెరీబు రాజు తిరిగి తన యొక్క ప్రాంతానికి వెళ్ళిపోతాడు, అక్కడ తను ఖడ్గం ద్వారా హతమైపోతాడు అని చెప్పారు. ఆ రీతిగానే దేవుడు ముందుగానే ప్రవచించిన రీతిగానే యెషయా 37:38 గమనించినట్లయితే ఈ యొక్క సెనాచెరీబు రాజు నినివే పట్టణానికి వెళ్ళిపోయి హాయిగా ఉందనుకొని దేవుళ్ళ యొక్క ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకుంటుంటే, ఈ సెనాచెరీబు రాజు నినివే నగరంలో తనకిష్టమైన దేవుణ్ణి ఆ మందిరంలో పూజించుకుంటుంటే తన సొంత కుమారులు, 2 కుమారులు వారు ఖడ్గంతో సొంత తండ్రిని హతం చేసేశారు. ముందుగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచనం అక్షరాల నెరవేరింది. సొంత కుమారులు హతం చేసేసి అక్కడి నుంచి పారిపోయారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారికి ఏ రీతిగా దేవుడు దేవదూతను పంపించి శత్రువుల్ని 1,80,000 మందిని ఒకేసారి హతం చేసేశారు. అప్పుడు యెరూషలేముకి ఏ కీడు కలగలేదు. దేవుని నమ్ముకున్న రాజైన హిజ్కియాకి ఎంతో విడుదల వచ్చేసింది. మనకి కూడా కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. రెండవ రాకడకు ముందు సాతాను దేవుని బిడ్డల మీదకి అనేక మంది తన అనుచరులను పురుకొల్పినప్పటికీ దేవుడు మనకి కాపుదలు ఇస్తారు, మనకు విడుదల ఇస్తారు. త్వరలో రెండోసారి వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన దేవదూతలను పంపించి మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా మనల్ని ప్రోగు చేసి పరలోకం తీసుకెళ్ళిపోతారు. అది కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా దేవదూతల పరిచర్య ద్వారా మేలు పొందాలని, దీవించబడాలని ఆశించినట్లయితే నాతో ఏకీపించండి, ప్రార్థించి ఈ 4వ వర్తమానాన్ని ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు 5వ ఎపిసోడ్లో నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని మీ కృపలో నడిపిస్తూ మీ దేవదూతల పరిచర్య ద్వారా మీ కాపుదల మాకు అనుగ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు రెండోసారి వచ్చినప్పుడు మేము ఎత్తబడే జనాంగంలో ఉండి మీ దేవదూతల సమూహంతో కలిసి యుగ యుగాలు మీతో ఉండే ఆ ధన్యత మాకు దయచేయవలసిందని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చిన నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా దీనిలో పాలుభాగస్తులు అవ్వండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో 5వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.